హలో అందరికీ, వెల్కమ్ టు కీర్తనాస్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు పెసరపప్పు మామిడికాయ ఎలా వండాలో చూద్దాం. ముందుగా పెసరపప్పుని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పుకు కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకోవాలి, మునక్కాయలు వేసుకుంటున్నానండి నేను, తర్వాత మామిడికాయ, తర్వాత ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. వీటికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. క్యాప్ పెట్టి ఒక 2 minutes మగ్గించాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి ఇంకో 2 minutes మగ్గించుకోవాలి. అది మంచిగా కలుపుకొని ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి ఒక 2 minutes ఉంచుకోవాలి. అంతేనండి, మన పెసరపప్పు మామిడికాయ మునక్కాయ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి.